राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रजजन रंजन यशोदानंदन ब्रजजन रंजन यमुना तीर बनचारी यमुना तीर बनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण। మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ నరసింహ నీరాజనం కార్యక్రమంలో ఇవాళ 22వ రోజు. ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ప్రతిరోజు చదువుకుంటున్నాం భాగవతమే భగవంతుడి యొక్క స్వరూపమని. అటువంటి భాగవతాన్ని మనం చక్కగా పారాయణం చేస్తూ చదువుకుంటున్నాం. భక్తి వేదాంత భాష్యంలోని ముఖ్యమైన అంశాలను చెప్పుకుంటున్నాం. ఇంకా నృసింహస్వామికి సంబంధించిన అనేక క్షేత్రాల గురించి, స్వామిని స్తుతించే అనేక స్తోత్రాలను, కథలను, కీర్తనలను చెప్పుకుంటున్నాం. మనం ముందుగా ఇవాళ కార్యక్రమాన్ని మంగళాచరణంతో మొదలు పెడదాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవేత్ తం నృసింహమహం భజే. నమస్తే భూతసింహాయ సాధులోకభయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంతత్రిభువనాయ చ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గుణాది పుణ్యాని మాన్ పరమ భాగవతాం నమామి. ఇప్పుడు లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం శ్రీపాద శంకరాచార్య విరచిత. తత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చేన్ నరహరి పూజాం కురు సతతం. ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే. చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం. భజ భజ లక్ష్మీ నరసింహ నఘపద సరసి జమకరందం.
ఓ హృదయమా, నీ ప్రభువైన జీవాత్మకు ప్రియం కోరినచో ఎప్పుడు నృసింహదేవునే పూజింపు. ప్రతిబింబంను అలంకరించదలిచిన వాడు బింబంను అలంకరించాలి. మనస్సనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారమనే మరుభూమిలో వృథాగా తిరుగుచున్నావు. పాప ప్రక్షాళనం చేసే ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మ మకరందంను ఆస్వాదించుము. సుక్తౌ రజత ప్రతిభాజాత కటకాధ్యర్థ సమర్థా చేత్ దుఃఖమయీ తే సంసృతిరేష నిర్వృతి దానే నిపుణా స్యాత్ చేతో భృంగ భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసి జమకరందం. వెండి వలె తలతల్లాడే ముత్యపు చిప్ప ఆభరణాలు చేయటానికి పనికిరానట్లే దుఃఖమయమైన సంసారం ఆనందం నివ్వదు. మనస్సనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారం అనే మరుభూమిలో వృథాగా తిరుగుతున్నావు. పాప ప్రక్షాళనం చేసే ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మ మకరందాన్ని ఆస్వాదించుము. ఆకృతి సామ్య చాల్మలి కుసుమే స్థల నలినత్వ భ్రమ మకరో గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశ విరసేస్మిన్ చేతో భృంగ భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసి జమకరందం. ఆకారం సమానంగా ఉన్నందున బూరుగు పువ్వును చూసి మెట్ట తామర పువ్వుని భ్రమపడుతున్నావు. పరిమళము మకరందం లేని నిస్సారమైన బూరుగు పువ్వుపై వృథాగా తిరుగుచున్నావు. మనస్సనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారం అనే మరుభూమిలో వృథాగా తిరుగుచున్నావు. పాప ప్రక్షాళన చేసే ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మ మకరందాన్ని ఆస్వాదించుము. స్రక్చందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖకృతస్యు చేతో భృంగ భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసి జమకరందం. పూలదండలు, చందనం, శ్రీలు మొదలైనవి సుఖాన్నిస్తాయనే భ్రమతోటి తిరుగుతున్నావు. సంపంగి పూలు తుమ్మెదలకు హాని చేయనట్లుగా ఇవన్నీ అనుభవించిన పిదప దుఃఖాన్నే కలిగిస్తాయి. మనస్సనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారం అనే మరుభూమిలో వృథాగా తిరుగుతున్నావు. పాప ప్రక్షాళన చేసే ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మ మకరందాన్ని ఆస్వాదించుము. తవ హితమేకం వచనం వక్షే శృణు సుఖ కామో యది సతతం స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రతి చ స్మర తద్వదితి చేతో భృంగ భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసి జమకరందం. ఎల్లప్పుడూ సుఖమునే కోరుకున్నచో నీకు హితమైన మాటను చెప్పేదని వినుము. కలలో కనబడిందంతా అసత్యమే అయినట్లు మెలకువలో కనపడేది కూడా అసత్యమే, తాత్కాలికమైనదనే తెలుసుకో. మనస్సు అనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారం అనే మరుభూమిలో వృథాగా తిరుగుచున్నావు. పాప ప్రక్షాళనం చేసే లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మ మకరందాన్ని ఆస్వాదించుము. ఇప్పుడు భాగవత్ మంగళాచరణం చదువుకుందాం. పాదౌ యదీయో ప్రథమా ద్వితీయో తృతీయ తుర్యో కథితో యదూరు నాభిస్తథా పంచమయేవ షష్ఠో భుజాంతరం దోర్యుగళం తథాన్యో కంఠస్థురాజన్నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి యద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం
తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం. హరే కృష్ణ. మనము గత కొన్ని రోజులుగా శ్రీమద్ భాగవతం సప్తమ స్కందాన్ని పారాయణం చేస్తున్నాం, ప్రవచనం చెప్పుకుంటున్నాం. ఈ సప్తమ స్కందం 2 భాగాలను చెప్పుకున్నాం. మొదటి 10 అధ్యాయాలు భగవద్ ధర్మం ప్రహ్లాద చరిత్రను వివరిస్తున్నాయి. చివరి 5 అధ్యాయాలు వర్ణాశ్రమ ధర్మాలను వివరిస్తున్నాయి. ఈ ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడి చరిత్ర పూర్వరంగం, తర్వాత ప్రహ్లాదుడి యొక్క మహత్తరమైన భక్తి, ఆ తర్వాత నృసింహస్వామి ఆవిర్భావం గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు ప్రహ్లాదుడు చేస్తున్న నృసింహ స్తుతిని చెప్పుకుంటున్నాం నిన్నటి నుంచి. క్లుప్తంగా మొదటి అధ్యాయంలో మనం ఏం చదువుకున్నామంటే అది జయ విజయుల కథ. ఏ విధంగా విష్ణు పార్షదులైన జయ విజయులు మళ్ళీ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా పుట్టారు, ఎందుకు పుట్టారు, ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం. రెండవ అధ్యాయంలో హిరణ్యకశిపుడు తమ్ముడు చనిపోయాడనే దుఃఖంతో, ఆవేశంతో తన అనుచరులకు అనేక రకాలైన ఆజ్ఞలు ఇచ్చారు. అందరినీ బాధ పెట్టమని, ముఖ్యంగా గోవులను, బ్రాహ్మణులను, దేవతలను అంతటా అల్లకల్లోలను సృష్టించమని చెప్పాడు. కుటుంబ సభ్యులందరికీ స్వాంతన చేకూర్చాడు, ఆత్మతత్వం బోధించి. అలాగే వాళ్లకు సుయజ్ఞుని కథ చెప్పాడు. ఉసీనర చక్రవర్తి అయిన సుయజ్ఞుడు మరణించినప్పుడు అతని రాణులు వాళ్ళందరూ దుఃఖిస్తుంటే వాళ్ళని ఏ విధంగా యముడు ఓదార్చాడో చెప్పి తను కూడా వీళ్ళందరినీ ఓదార్చాడు. ఇది 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో హిరణ్యకశిపుడి యొక్క ఘోరమైన తపస్సు, తర్వాత ఆ తపస్సు వల్ల తల్లడిల్లిన ముల్లోకాలు, వీటి గురించి చెప్పుకున్నాం. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా హిరణ్యకశిపుడిని తపస్సు మాన్పించమని వేడుకున్నారు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి సాక్షాత్కరించి హిరణ్యకశిపుడు చేసిన తపస్సును అభినందించి హిరణ్యకశిపుడికి తిరిగి జవసత్వాలు ప్రసాదించాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని చాలా అతిశయోక్తులతో స్తుతించి చాలా చతురంగా, చమత్కారంగా, చావు లేకుండా వరాలు కోరుకున్నాడు. ఆ వరాలతో తనకు చావు లేదని అనుకున్నాడు. 4వ అధ్యాయంలో బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు అడిగిన వరాలన్నీ ప్రసాదించాడు. ఆ వరగర్వంతో హిరణ్యకశిపుడు విశ్వ విజయం చేసి దేవతల పట్టణాలన్నీ ఆక్రమించి ఇంద్రభవనంలో నివసించి ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించాడు. దేవతలంతా కూడా స్వాతంత్రం కోల్పోయి హిరణ్యకశిపుడికి ఊడిగం చేస్తూ చండశాసనుడైన హిరణ్యకశిపుడి విధించిన అనేక శిక్షలను వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది. చివరకు దేవతలందరూ గత్యంతరం లేక ఆ దేవదేవుడైన విష్ణువుని అభయప్రదానం కోసం ప్రార్థించారు. భగవంతుడు నేను అతి త్వరలో అవతరిస్తాను అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి దండిస్తాడో, ప్రహ్లాదుణ్ణి బాధిస్తాడో అప్పుడు నేను అవతరిస్తాను, అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి అని భగవంతుడు వాళ్ళకి చెప్పారు. భగవంతుడి నోట ప్రహ్లాదుడి మాటను చెప్తున్న నారదముని ప్రహ్లాదుని యొక్క మహద్గుణాలు, పారవశ్య లక్షణాలను వర్ణించాడు. మళ్ళీ ధర్మరాజు ఇంకోసారి ప్రశ్నించాడు, ఎందుకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని బాధించాడు, కన్నబిడ్డ అయిన ప్రహ్లాదుడిని ఎందుకు ఇన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించాడు అని. ఇదంతా 4వ అధ్యాయంలో చెప్పుకున్నాం. 5వ అధ్యాయంలో ప్రహ్లాదుడిని గురుకులంలో వేయడం, ఒకసారి ఇంటికి వచ్చిన ప్రహ్లాదుడిని ప్రహ్లాదుడికి పరీక్ష పెట్టి సమీక్ష చేయాలనుకోవడం. ప్రహ్లాదుడేమో అన్నిట్లో నీకు మంచి విషయం, నీవు నేర్చుకున్న ఒక మంచి విషయం చెప్పమంటే నీవు ఈ భౌతిక జీవితం విడిచిపెట్టి అడవికి వెళ్ళి శ్రీహరిని ఆశ్రయించు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి సలహా ఇచ్చాడు. హిరణ్యకశిపుడు ఆ సలహా విని నవ్వుకొని
షండామార్కులను తగు జాగ్రత్తలు చెప్పి ప్రహ్లాదుడికి ధర్మార్థ కామాలు బోధించమని వివరించాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ప్రహ్లాదుడిని తండ్రి దగ్గరికి తీసుకొస్తే మళ్ళీ నీవు నేర్చుకున్న విద్యలన్నింటిలో గొప్పది ఏమిటి అని మళ్ళీ అడిగాడు హిరణ్యకశిపుడు. నవవిధ భక్తే గొప్పది అని ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు. గురువులకు ప్రహ్లాదుడు ఆ గురువులకు హిరణ్యకశిపుడు చివాట్లు పెట్టి ఏం జరుగుతుంది అని అడిగితే మేము ఇవన్నీ నేర్పించలేదని వాళ్ళు చెప్పారు. ఎవరు నేర్పించారని ప్రహ్లాదుని అడిగితే ప్రహ్లాదుడు భక్తి ఒకళ్ళు నేర్పిస్తే రాదు అని తండ్రికి సమాధానం చెప్తే కోపించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించమని ఆదేశించాడు. ఎన్నో విధాలుగా ప్రహ్లాదుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి హిరణ్యకశిపుడు నిస్పృహ చెందాడు. అప్పుడు ఏం చేయాలో తోచకపోతే షండామర్కులు మళ్ళీ ఇంకో సలహా ఇచ్చి ప్రహ్లాదుడికి మరొక అవకాశం ఇస్తాం, మళ్ళీ తీసుకెళ్తాం గురుకులానికి, ఈసారి ఇంకా తీవ్రంగా ధర్మార్థ కామాలు నేర్పిస్తామని తీసుకువెళ్ళారు. అక్కడేమో ప్రహ్లాదుడు గురుకులంలో అసుర బాలకులందరికీ హరిభక్తి నేర్పించడం మొదలుపెట్టాడు. 6వ అధ్యాయంలో ప్రహ్లాదుడు వాళ్ళకు ఉపదేశం ఇచ్చాడు. బాల్యం నుండే భాగవత్ ధర్మం ఆచరించాలని, మానవ జీవితం వృధా చేసుకోవద్దని, గృహమేది జీవితం తుచ్చమైనదని, దేవదేవుణ్ణి సేవించమని వాళ్లకు ఉపదేశించాడు. నారదముని అనుగ్రహం వల్లే నాకు ఈ భక్తి కలిగిందని చెప్పాడు. అప్పుడు ఈ అసుర బాలకులందరూ నువ్వు ఎలా నారదముని కలిశావు, ఇది నమ్మశక్యంగా లేదు, వివరించు ఆ వృత్తాంతం అంతా అని అడిగితే 7వ అధ్యాయంలో ప్రహ్లాదుడు తన జన్మ వృత్తాంతాన్ని, తల్లి గర్భంలో తను ఏ విధంగా నారదుడి యొక్క ఉపదేశం విన్నాడో అదంతా చెప్పాడు. నారదుడు తనకు ఏవైతే బోధించాడో ఆత్మతత్వాన్ని వీళ్ళందరికీ బోధించాడు. హరిభక్తియే మోక్షానికి పరమోపాయమని, భగవత్ ప్రేమను పొందిన వాడి పారవశ్య లక్షణాలు వివరించాడు. తర్వాత భౌతిక వస్తువులకై ప్రాకులాడొద్దని ఉద్బోధించాడు. హరిభక్తి చేయండి అని అందరినీ ప్రేరేపించాడు. ఇదంతా 7వ అధ్యాయం. 8వ అధ్యాయంలో నృసింహావిర్భావ ఘట్టం. భగవంతుడు నృసింహ రూపంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని అతని అనుచరులందరినీ వధించారు. దేవతలందరూ ఆ నృసింహదేవుణ్ణి దూరం నుంచే స్తుతించారు, కానీ ఎవరు కూడా దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేదు. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో చెప్పుకుంటున్నాం. ప్రహ్లాదుడు చెప్తున్న ఆ నృసింహ స్తుతి నిన్న 15 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఇవాళ 16వ శ్లోకం నుంచి. త్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కదనాగ్రసతాం ప్రణీతః బద్ధస్వకర్మభిరుషత్తమతేంగ్రిమూలం ప్రీతోపవర్గ శరణం హ్యయసే కథాను. ఓ పరమశక్తిమంతుడా, కృపణవత్సల దీనవత్సలుడా, గ్రసతాం ప్రణీత దానవుల సాంగత్యం వల్ల, సంసార చక్ర కథనాత్ నేను ఈ సంసార చక్రంలో పడి ఈ విధంగా పాపపుణ్యాలు అనుభవిస్తున్నాను. త్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర, స్వామి నన్ను తరింపజేయి. త్రస్తోస్మ్యహం బద్ధ స్వకర్మభిరుషత్తమ తేంగ్రి మూలం ప్రీతోపవర్గ శరణం హ్యయసే కథాను. ఈ భవబంధాల నుంచి, కర్మబంధాల నుంచి విడిపోవాలంటే, బద్ధ జీవితం నుంచి విడిపోవాలంటే నీ పాద పద్మాలు సేవించడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎప్పుడు నాకు నీ పాద పద్మాల సేవ ఇస్తావు, ఎప్పుడు నేను ఈ భవబంధాల నుంచి విముక్తుణ్ణి అవుతాను అని ప్రహ్లాదుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఓ దుస్సహోగ్ర, దుర్జయుడ, ఎప్పుడు నేను నీ పాద పద్మాలను సేవిస్తాను. చూడండి, ప్రహ్లాదుడు నిత్యం భగవంతుడి పాద పద్మాలనే స్మరిస్తున్నాడు. అయినా కూడా ఏమనుకుంటున్నాడంటే, నాకు భగవంతుడి మీద భక్తి లేదు, నేను నీ పాద పద్మాలను సేవించట్లేదు, అందుకే నేను బద్ధ జీవితంలో ఈ విధంగా కొట్టుమిట్టాడుతున్నాను. ఈ దానవుల సాంగత్యం నాకు లభించింది. ఎప్పుడు నాకు నీ యొక్క భక్తి లభిస్తుంది, నీ పాద పద్మాల సేవ లభిస్తుంది, నీ భక్తుల యొక్క సాంగత్యం లభిస్తుంది అని అనేక విధాలుగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. భక్తి ఉన్నప్పటికీ భక్తుడు తనకింకా భక్తి లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా భగవంతుడి యొక్క సేవ చేయాలని, ఇంకా ఆధ్యాత్మికంగా
పురోగమించాలని, ఇంకా ఇంకా భగవంతుణ్ణి ప్రీతి పొందించాలి అని ఆఖరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు భక్తులు ప్రయత్నిస్తుంటాడు. భక్తులందరిలో రాజు వంటి వాడైన ప్రహ్లాదుడు, భక్తజన శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు ఏ విధంగా భగవంతుని ప్రార్థించాలో మనందరికీ బోధిస్తున్నాడు. యస్మాత్ ప్రియా ప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం భూమన్ భ్రమామి వద మే తవ దాస్యయోగం. ఓ భూమన్, దేవదేవ, మహానుభావుడా, జీవుడికి ఎందుకు శోకం కలుగుతూ ఉంటుంది? శోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః, అనేక రకాలైన జన్మలు తీసుకుంటూ అనేక రకాలైన బాధలు అనుభవిస్తూ జీవుడు దహించుకుపోతుంటాడు. ఎందుకు? యస్మాత్ ప్రియ వియోగ సంయోగ జన్మ, ప్రియములైన పరిస్థితుల వియోగం వల్ల, అప్రియములైన పరిస్థితుల యొక్క సంయోగం వల్ల. అంటే సుఖం కోరుకుంటే ఆ సుఖం కలగట్లేదు, దుఃఖం వద్దనుకున్నా ఆ దుఃఖం కలుగుతోంది. ఎంత సుఖాని కోసం ప్రయత్నించినా దుఃఖం కలుగుతోంది. ఒక దుఃఖాన్ని నివారించుకోవడానికి ఏదైనా చేశామనుకోండి, దానివల్ల ఇంకో దుఃఖం కలుగుతుందట. దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం. ఎంత ప్రయత్నించినా, దుఃఖమయ జీవితం నుంచి బయటికి రావాలని ప్రయత్నించినా ఇంకో దుఃఖం కలుగుతోంది. భూమన్ భ్రమామి వద మే తవ దాస్యయోగం. ఈ బాధల్లోంచి బయటికి రావడానికి ఒక్కటే ఒక్క ఉపాయం, అది నీ సేవ, భక్తి యోగం. వదమే తవ దాస్యయోగం. కాబట్టి నీ భక్తి యోగాన్ని నాకు ఉపదేశించము, నీ భక్తి యోగాన్ని నాకు ప్రసాదించము అంటున్నాడు. చూడండి, మనం ఎంత ప్రయత్నించినా ఈ భౌతిక ప్రపంచంలో, మనం ఎంత సుఖం కావాలని ప్రయత్నించినా మనకు దుఃఖమే వస్తుంటుంది. బాగున్నారా, సుఖంగా ఉన్నారా అని ప్రతిరోజు మనం అందరూ అడుగుతుంటాం. సుఖం అంటే ఏమిటంటే రెండు దుఃఖాలకు మధ్య ఉన్న తాత్కాలికమైన విరామం. ఆ సుఖం తుచ్చమైనది. నిజానికి ఎవ్వరు కూడా బాలేరు, కానీ ఊరికే మనం చెప్తుంటాం బాగున్నాను, మీరు బాగున్నారా అని అడుగుతుంటాం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆనందం పొందాలని ఆనందం రాదు, దుఃఖమే వస్తుంటుంది. ఎందుకలాగా? దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయము అని భగవంతుడే స్వయంగా చెప్పాడు. చూడండి, మనం ఏదైనా కొనుక్కునే ముందు దీనికి గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా అన్నీ చూసుకొని కొనుక్కుంటాం ఏ వస్తువు కొనుక్కోవాలన్నా. ఈ భౌతిక ప్రపంచాన్ని, ఈ వస్తువుని ఎవరు తయారు చేశారు? భగవంతుడు తయారు చేశారు. దీనికి గ్యారంటీ, వారంటీ ఇవ్వట్లేదు ఆయన. ఇది దుఃఖాలయము, దుఃఖమే కలిగిస్తుంది, అశాశ్వతము. ఇది అశాశ్వతమని తయారీదారి ఎవరైతే నిర్మాణం చేశారో, తయారు చేశారో ఆ భగవంతుడే స్టాంప్ వేసి చెప్తున్నాడు, ఇది దుఃఖాలయం, అశాశ్వతము. భౌతిక ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడే అలా చెప్తుంటే మనమేమో ఇక్కడ ఇంకా ఏదో సుఖం ఉంది అని చెప్పి సుఖం కోసం ప్రయత్నిస్తుంటాం. ఏమైనా దుఃఖం కలిగినా ఇది తొలగిపోతుందిలే, దీన్ని నా తెలివితేటలతోటి, నా మేధా పాఠవంతో, నా కర్మ కౌశల్యంతో నేను దీన్ని ఈ దుఃఖాన్ని అధిగమిస్తాను, మళ్ళీ సుఖం పొందుతానని ప్రయత్నిస్తుంటారు. ఒక దుఃఖం పోతే ఇంకో దుఃఖం ఇలా వస్తూనే ఉంటుంది. చూడండి, ప్రపంచం అంతా కూడా మేము ఎంతో తెలివైన వాళ్ళమని, గొప్ప వాళ్ళమని చెప్పి వాళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ఒక చిన్న వైరస్, కంటికి కనిపించని వైరస్ మొత్తం ప్రపంచాన్ని అంతటినీ దుఃఖంలోకి నెట్టింది. ఏం చేయగలుగుతున్నారు? ఎవ్వరు కూడా ఏం చేయలేకున్నారు. తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు. కనీసం పక్కవాడిని పలకరించే పరిస్థితి కూడా లేదు. అటువంటి దుఃఖం కలుగుతోంది. ఎందుకు అంటే ఈ ప్రపంచం యొక్క పరిస్థితే అటువంటిది. కాబట్టి సుఖం కావాలి, భౌతికమైన సుఖం కావాలి, తుచ్చమైన సుఖం కావాలి అని కోరుకొని జీవితం వృధా చేసుకోవద్దు. ఏదైతే శాశ్వతమో, ఏదైతే సుఖాలయమో అటువంటి భగవంతుడి పట్ల భక్తియోగం ఆచరించి ఆయనకు దాస్యం చేస్తే మనకు అంతులేని సుఖం అక్షయం అస్నుతే అంటుంది భగవద్గీత. అక్షయమైన సుఖం కలుగుతుంది.
సోహం ప్రియస్య సుహృద పరదేవతాయ లీలా కథాస్తవ నృసింహ విరించి గీత అంజస్థితర్మ్యనుగృణన్ గుణ విప్రముక్తో దుర్గాణి తే పదయుగాలయ హంస సంగః. ఓ నృసింహస్వామి, ఓ నృసింహ, పదయుగాలయ హంస సంగః, నీ సేవ కావాలనుకుంటున్నా కదా, నీ సేవ ఎలా చేయాలనుకుంటున్నాను? పదయుగాలయ హంస సంగః. హంసలంటే పరమహంసలు. చూడండి, హంస ఒక మహాభక్తుణ్ణి పరమహంస పరమహంస అని ఎందుకు పిలుస్తారు? ఎందుకు పిలుస్తారంటే, హంస పాలు నీళ్లు కలిపి ఉన్న పదార్థం నుంచి నీళ్లను విడిచిపెట్టి పాలు మాత్రమే స్వీకరిస్తుందట. అందుకని అలాగే ఒక భక్తుడు ఈ భౌతిక ప్రపంచంలో నిస్సారమైన విషయాలన్నీ విడిచిపెట్టి భక్తుల సాంగత్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు, భగవంతుడి యొక్క సేవని మాత్రమే స్వీకరిస్తాడు. అంటే అశాశ్వతమైన వదిలిపెట్టి శాశ్వతమైనవి స్వీకరిస్తాడు. కాబట్టి భక్తుల్ని హంసతో పోలుస్తారు. అటువంటి హంస సంఘం కావాలి నాకు, అంటే ఆ భక్తుల సాంగత్యం కావాలి. ఆ భక్తుల సాంగత్యం వల్ల ఏమవుతుంది? నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను కదా, ఆ కష్టాల నుంచి గుణ విప్రముక్తో దుర్గాని అంజస్తి తర్మ్యన్, ఆ భక్తుల సాంగత్యంలో ఈ కష్టాలన్నీ కూడా నేను సులభంగా దాటేస్తాను. నీ భక్తుల సాంగత్యంలో నేను త్రిగుణ సంపర్కాన్ని పూర్తిగా విడిచిపెట్టి నేను ఈ కష్టాలన్నింటినీ అధిగమిస్తాను. అంజస్థితర్మ్యనుగుణన్, అతి సులభంగా నేను ఆ కష్టాలను అధిగమిస్తాను. ఏం చేయడం వల్ల అధిగమిస్తాను? ఎలా అధిగమిస్తాను? వాళ్ళ సాంగత్యంలో ఏం చేస్తాను? సోహం ప్రియస్య సుహృద పరదేవతాయ లీలా కథాస్తవ నృసింహ విరించి గీత. నీ లీలలు, నీ కథలు అందరికీ ప్రియమైన వాడివి, అందరికీ సుహృదుడవు, అందరికీ ప్రాణ స్నేహితుడివి. పరదేవతయ, దేవాది దేవుడు అయిన నీ యొక్క హరికథలు, లీలలు అవి నేను కీర్తిస్తూ, విరించి గీత బ్రహ్మదేవుడు, తర్వాత అనుగృణన్ ఆయన శిష్య పరంపరను అనుసరిస్తూ వాళ్ళు నిన్ను కీర్తించిన విధంగా, వాళ్ళు నిన్ను సేవించిన విధంగా నేను కూడా నిన్ను సేవిస్తూ వాళ్ళ సాంగత్యంలో నేను ఈ అవిద్యా సాగరాన్ని నేను దాటేస్తాను. అంజస్థితర్మ్యనుగృణన్ గుణ విప్రముక్తో, ఈ కష్టాలను అధిగమిస్తాను. దుర్గాని తర్మ్యమి, తర్వాత ఈ త్రిగుణాలను అతిక్రమిస్తాను, గుణ విప్రముక్తున్నవుతాను అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. కాబట్టి మనము ఎలా ఈ భౌతిక ప్రపంచంలో అనేక కష్టాలు ఉన్నాయనుకున్నాం, ఆ కష్టాలన్నింటినీ ఎలా అధిగమిస్తాము? ఆ కష్టాలన్నీ భక్తుల సాంగత్యంలో భక్తి యోగం చేయడం వల్ల, హరికథలు వినడం వల్ల అతి సులభంగా మనం గుణాతీతులమై మనము కష్టాలను, భౌతికమైన కష్టాలు మనపై ఏమాత్రం ప్రభావం చూపలేవు. దేవాది దేవుడు అందరి హృదయాల్లో అంతరాత్మగా ఉన్నాడు. ప్రాణేశ్వరుడు, అందరికీ ప్రియమైన వాడు ఆయన భగవంతుడు నృసింహస్వామిని నిత్యం కీర్తించడం వల్ల మనము ఆ స్వామివారి నిత్య పార్షదులు మహాభక్తులైన వారిని సేవిస్తూ వాళ్ళ సాంగత్యంలో మనం భక్తియోగం ఆచరిస్తూ అతి సులభంగా ఈ సంసార సాగరాన్ని దాటివేయవచ్చు. బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌ తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాంజశ్రేష్ఠః తావత్ విభో తనుభృతాం త్వదుపేక్షితానాం. స్వామి, నీవు గనక తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాంజశ్రేష్ఠః తావద్ విభో తనుభృతాం త్వదుపేక్షితానాం. స్వామి, నీవు గనక ఉపేక్షించకపోతే,
నీవు గనక ఉపేక్షించకపోతే, నీవు గనక కాపాడకపోతే, ఈ దేహదారులెవ్వరూ కూడా ఏ రకమైన ఉపాయంతో అన్న, ఈ తపించిపోతున్న దేహదారులెవ్వరూ కూడా ఏ రకమైన ఉపాయంతో కూడా వాళ్ళను వాళ్ళు రక్షించుకోలేరు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు. ఉదాహరణకు, బాలస్య న ఇహ శరణం పితరౌ నృసింహ. తల్లిదండ్రులు, ఈ లోకంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు రక్షణ ఇవ్వలేరు. బాలస్య నేహ శరణం పితరో నార్తస్య చాగదముదన్వతి. ఒక ఆర్తుడికి, ఒక రోగికి ఔషధం కానీ, వైద్యుడు కానీ ఉపశమనం ఇవ్వజాలరు. నార్తస్య చాగదముదన్వతి ఉదన్వతి మధ్యతో నౌ. సముద్రంలో మునిగిపోతున్న వాడిని నౌక రక్షించలేదు. ఏ విధంగా అయితే పిల్లవాడిని తల్లిదండ్రులు కాపాడలేరు, ఏ విధంగా అయితే రోగిని వైద్యులు కాపాడలేరు, ఏ విధంగా అయితే సముద్రంలో మునిగిపోతున్న వాడిని నౌక కాపాడలేదు, అదేవిధంగా నువ్వు ఉపేక్షించిన వాళ్ళను ఎవరు కూడా కాపాడలేరు. చూడండి, మనకు బ్రహ్మాండమైన గొప్ప పేరున్న ఆసుపత్రిలో మనకు బెడ్ దొరికినప్పటికీ, అన్ని రకాల మందులు వేసుకున్నప్పటికీ, అన్ని రకాల వైద్యం చేయించుకున్నప్పటికీ, గొప్ప గొప్ప వైద్యులు మనకు పరిచర్య సేవించినప్పటికీ, వైద్యం చేసినప్పటికీ కూడా భగవంతుడు అనుగ్రహించకపోతే మనల్ని ఎవరు కూడా కాపాడలేరు. తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడలేరు, ఆ తర్వాత రోగుల్ని వైద్యులు కాపాడలేరు, తర్వాత మునిగిపోతున్న వాడిని నౌక కాపాడలేదు. కాబట్టి నిజమైన రక్షకుడు, నిజమైన పోషకుడు ఆ భగవంతుడు మాత్రమే. మారే కృష్ణ రాకేకే, రాకే కృష్ణ మారేకే. కృష్ణుడు రక్షించాలనుకుంటే ఎవరూ అతన్ని శిక్షించలేరు, కృష్ణుడు శిక్షించాలనుకుంటే ఎవరూ జీవిని రక్షించలేరు. కాబట్టి మన యోగక్షేమాల కోసం మనం భగవంతుడిని ఆశ్రయించాలి తప్పితే అన్యుల్ని ఆశ్రయించి భంగపడడం అది మూర్ఘత్వం. యస్మిన్ యతో యర్హియేన చ యస్య యస్మాత్ యస్మై యథా యదుతయస్వ పరః పరో వా భావః కరోతి వికరోతి పృథక్ స్వభావః సంచోదితస్తదఖిలం భవత స్వరూపం. ఈ భౌతిక జగత్తు యందు ప్రతి ఒక్కరు కూడా ఈ త్రిగుణ ప్రభావితులే అయి ఉన్నారు. బ్రహ్మ మొదలుపెట్టి ఒక చిన్న చీమ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ త్రిగుణంలో ఆధీనంలోనే పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా, అంటే జీవులందరూ కూడా నీ యొక్క మాయా ప్రభావితులే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ కారణంతో చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏ సమయంలో చేస్తున్నారు, ఏ జీవిత లక్ష్యాన్ని వాళ్ళు గొప్పగా భావించి పనిచేస్తున్నారు, అవన్నీ కూడా నీ స్వభావమే, నీ స్వరూపమే. భవత స్వరూపం సంచోదితస్తఖిలం భవత స్వరూపం. శక్తిమంతుడు ఒక్కటే కాబట్టి నిజానికి అదంతా నీ స్వరూపమే. యస్మిన్ యతో యర్హి ఏన చ యస్య యస్మాత్ యస్మై యథా యస్వ పరః పరోవా అంటే ఏం చేస్తున్న వాళ్ళు, ఏ కారణంతో చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఏ సమయంలో చేస్తున్నా, ఎప్పుడు చేస్తున్నా, ఎలా చేస్తున్నా, అవన్నీ కూడా వాళ్ళు నీ మాయా ప్రభావితులై చేస్తున్నారు. ఇవంతా కూడా నీ స్వరూపమే తప్ప ఇంకొకటి కాదు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. మాయా మనస్సృజతి కర్మమయం బలీయః కాలేన చోదిత గుణానుమతేన పుంసః ఛందోమయం యదజయార్పిత షోడశారం సంసార చక్రమజికో తితరేత్వదన్యః. ఓ భగవంతుడా, షోడశారం అని చెప్పారు ఇక్కడ. యదజయార్పిత షోడశారం. ఏమిటి షోడశారం అంటే 16 విషయాలు కలిగింది, 16 పదార్థాలు కలిగింది. ఏమిటా 16 పదార్థాలు అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 ప్రాణాలు, తర్వాత మనస్సు. ఈ 16 విషయాల, 16 పదార్థాల షోడశారాన్నే సూక్ష్మ శరీరము అంటారు.
కాలేన చోదిత గుణానుమతేన పుంసః. నీ యొక్క విస్తారం చేత నువ్వు కాలచోదితమై ఈ సూక్ష్మ శరీరాలను సృష్టించావు. ఈ 16 తత్వాల సూక్ష్మ శరీరాలను నువ్వు సృష్టించావు. మాయామనసృజతి కర్మమయం బలీయః. ఇదేమో అందరినీ మాయతోటి బంధిస్తోంది. జీవుడు సూక్ష్మ శరీరంతోనే బంధించబడతాడు. మనస్సు, అహంకారము, బుద్ధి అనే ఈ సూక్ష్మ శరీరమే జీవుణ్ణి బంధిస్తుంది. సంసార చక్రమతి మజకో అతితరేత్వన్య. నీ పాద పద్మాలను ఆశ్రయించనిదే, నిన్ను సేవించనిదే ఎవడు ఆ సూక్ష్మ శరీరం యొక్క బంధనం నుండి బయటపడతాడు? ఎవ్వరూ బయటపడలేరు అని చెప్తున్నాడు. చూడండి, ఆత్మకు ఏమాత్రం భౌతికత్వం లేదు. ఆత్మ ఆధ్యాత్మికమైనది. అటువంటి ఆత్మను ఈ సూక్ష్మ శరీరం బంధిస్తోంది. ఈ సూక్ష్మ శరీరం, ఈ లింగ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ సూక్ష్మ శరీరము జీవుడిని నువ్వు శరీరానివి, జీవుడిని తాను శరీరాన్ని అని అనుకునేటట్లు చేస్తుంది. అనంతమైన కోరికలతోటి బంధిస్తోంది. ఎప్పుడు మనము ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్తే మన స్థూల శరీరం మారుతుంది తప్ప సూక్ష్మ శరీరం మారదు. ఆ సూక్ష్మ శరీరం మనం వెన్నంటే వస్తుంది. మన కోరికలు, మన ఏవైతే మన అంతఃకరణ, అది మనతో పాటే వస్తుంది జన్మ జన్మలకు. జీవుణ్ణి ఇంకా బందీగానే ఉంటుంది. ఎప్పుడు ఆ లింగ శరీరం నుండి ఆ జీవుడికి విముక్తి కలుగుతుంది? ఎప్పుడు అతను ఆ బంధం నుంచి, ఆ సంసార బంధం నుంచి శాశ్వతంగా బయటపడతాడంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద పద్మాలు ఆశ్రయిస్తాడో, ఎప్పుడైతే భక్తి యోగం ఆచరిస్తాడో, అటువంటి వాడికి మళ్ళీ జన్మంటూ ఉండదు. వాడికి లింగ శరీరం, సూక్ష్మ శరీరం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. స్థూల శరీరాలు ఎన్ని మార్చుకున్నా మన బుద్ధి, మన అహంకారం, మన మనస్సు మారవు. కాబట్టి మనం భౌతిక జీవితంలో మళ్ళీ కష్ట సుఖాలు, పాపపుణ్యాలు అనుభవిస్తూనే ఉంటాం. సత్వం హి నిత్య విజితాత్మ గుణస్వధామ్నా కాలో వశీకృత విసృజ్య విసర్గ శక్తి చక్రే విశిష్టమజయేశ్వర షోడశారే నిష్పీడ్యమానముపకర్ష విభో ప్రపన్నం. నీవు ఈ 16 తత్వాల భౌతిక జగత్తును నీవు సృష్టించినప్పటికీ కూడా నీవు దీనికి అధీశ్వరుడు కాబట్టి నీవు దీనికి పరుడవయ్యే ఉన్నావు. నీవెప్పుడు కూడా ప్రకృతి ఆధీనంలోకి రావు. ఎందుకంటే ప్రకృతే నీ ఆధీనంలో ఉంది. కాలో వశీకృత విసృజ్య విసర్గ శక్తి. నువ్వు కాలస్వరూపుడవు. నిన్నెవ్వరు కూడా జయించలేరు. అజయేశ్వరుడవు నువ్వు. నేను మాత్రం ఈ కాలచక్రంచే నలిగిపోతున్నాను. నిష్పీడ్యమానం ఉపకర్ష విభో ప్రపన్నం. కాబట్టి నిన్నే ఆశ్రయిస్తాను. కరుణతోటి ఇప్పుడే నన్ను నీ పాద పద్మాశ్రయాన్ని, నాకు నీ పాద పద్మాశ్రయాన్ని ఇవ్వు. నీ పాద పద్మాలను చేరుకోనివ్వు ఇప్పుడే. ఇంకా ఏమాత్రం వేచి చూడకుండా నాకు ఇప్పుడే నీ అనుగ్రహం ఇవ్వు అని ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పటి నుంచి ఎందుకు, చిన్న పిల్లవాడి నుంచి ఎందుకు ఈ భగవద్గీత, భాగవతం ఇదంతా పెద్ద అయ్యాక చదువుకోవచ్చు, రిటైర్ అయ్యాక చదువుకోవచ్చు, భక్తి యోగం ఇప్పటి నుంచి ఎందుకు, మరీ అంత భక్తి పనికిరాదు, అంత చాదస్తం వద్దు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడే ఈ క్షణంలోనే నాకు నీ పాదపద్మాల ఆశ్రయం ఇవ్వు అని. నిజానికి కులశేఖర ఆళ్వార్లు కూడా ఇలాగే అంటున్నారు. అప్పుడెప్పుడో వృద్ధాప్యంలో మరణం దగ్గరైనప్పుడు నిన్ను తలుచుకోమని చెప్తూ ఉంటారు చాలామంది. అప్పుడు నా గొంతులోంచి అసలు మాట వస్తుందో లేదో, నాకు అప్పుడు కఫము, వాతము, పిత్తము ఇవన్నీ పెరిగిపోతే అప్పుడు నిన్ను తలుచుకోగలుగుతానో లేదో. ఇప్పుడే నన్ను నీ పాద పద్మాలందు నన్ను చేరుకోనివ్వు అని కులశేఖర ఆళ్వారు ప్రార్థించారు. అలాగే ప్రహ్లాదుడు కూడా ఇప్పుడే నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. ఏదైతే కాలచక్రం, సంసార చక్రం జీవులకు అనేక కష్టసుఖాలను, పాపపుణ్యాలను కలిగిస్తుందో, అటువంటి కాలచక్ర ప్రభావం నుంచి బయటికి రావాలి అంటే ఆ భగవంతుడి పాదపద్మాలను ఆశ్రయించాలి. ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలను మనం ఆశ్రయించాలి.
మనం ప్రభుపాదులు విష్ణుపాదులు అని చెప్పుకుంటాం కదా. ప్రభుపాదులు విష్ణుపాదులు అంటే ఏమిటంటే ఆ ప్రభు విష్ణువు ఆయన యొక్క పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఎప్పుడూ ఆయన పాద పద్మాల దగ్గరే భయం లేకుండా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళను మనం సేవిస్తే మనం భగవంతుణ్ణి అతి సులభంగా చేరుకోవచ్చు. దృష్టామయాధి విభో కిల దిశ్యపానాం ఆయుశ్రియో విభవ ఇచ్చతి ఆంజనోయం ఏస్మత్పితుః కుపితః స విజృంభితభ్రూ విస్ఫూజితేన లులితా సతుతే నిరస్తః. చాలామంది అఖిల దిశ్యపానాం ఉత్తమమైన లోకాలు చేరుకోవడానికి దృష్టామయాధివి విభో కిల దిశ్యపానాం ఊర్ధ్వలోకాల్లో సుఖాలు కోరుకొని అనేక మంది అక్కడ ఆయుష్యో విభవ ఇచ్చతి ఆంజనోయం ఆ జనులందరూ వాళ్ళలాగా దీర్ఘాయుష్యు, శ్రియం అంటే ఐశ్వర్యం, విభవం అంటే భోగాలు వాళ్ళు కోరుకుంటారు. దృష్టామయ ఇదంతా నాతో చూడబడింది, నేను చూశాను. ఏస్మత్పితుః నా యొక్క తండ్రి, కుపితహాస విజృంభితభ్రు ఆయన కోపం వచ్చి కళ్ళెగరేస్తే మొత్తం ఆయన కళ్ళ కదలికలకి దేవతలందరూ భయపడిపోయేవాళ్ళు. దేవతలందరూ వాళ్ళ ప్రభావం కోల్పోయారు. నా తండ్రి కనుబొమ్మలు ఎగరేస్తే కూడా అందరూ గడగడలాడిపోయేవాళ్ళు. విస్ఫూర్జితైన లలితా సతుతే నిరస్తః అంతటి గొప్ప శక్తివంతుడైన నా తండ్రి ఇప్పుడు నీతోటి క్షణంలో నశించాడు. చూడండి, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, ఎన్ని ఐశ్వర్యాలు ఎన్ని భోగాలు మనకు ఉండవచ్చు, కానీ మనం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే అవన్నీ తాత్కాలికంగా, అవన్నీ కూడా ఏవైతే భోగాలు ఐశ్వర్యాలు ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి. ఎవ్వరు వాళ్ళను కాపాడలేరు. ఎంతోమందిని చూస్తున్నాం, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అనేక రకాలైన భోగభాగ్యాలు ఉన్నాయి, అయినా కూడా వాళ్ళందరూ నశించిపోతున్నారు. కొందరు ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఈ లోకంలో పైలోకంలో దేవలోకంలో ఉండేటట్టు కోరుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా కాల ప్రభావం వల్ల వాళ్ళందరూ నశించిపోతుంటారు. బ్రహ్మదేవుడి ఒక్క రోజులో 1400 మనువులు మారిపోతారు. అనేక మంది దేవతలు వాళ్ళ స్థానాలు కోల్పోయి పదవీ భ్రష్టులవుతారు. హిరణ్యకశిపుడు అందరినీ గడగడాడించి ముల్లోకాలు ఆక్రమించి అందరినీ పాదాక్రాంతం చేసుకున్నాడు. కానీ అటువంటి శక్తివంతుడైన నా తండ్రి హిరణ్యకశిపుడు కూడా నీ వల్ల క్షణంలో నశించిపోయాడు. కాబట్టి ఈ దీర్ఘాయువు, ఐశ్వర్యము, భోగభాగ్యాలు, ఉన్నత లోకాలు, వీటి వల్ల ప్రయోజనం ఏమిటి? నాకు ఇవేవి అక్కర్లేదు అంటున్నాడు ప్రహ్లాద్. తస్మాదమూస్తనుభృతామహమాశిషోజ్ఞ ఆయుశ్రియం విభవమైంద్రియమావిరించాత్ నేచామితే విలులితానురువిక్రమేణ కాలాత్మనోపనయమాం నిజభృత్య పార్శ్వం. నాకయ్యా అనుభవం వచ్చేసింది. విరించాత్ బ్రహ్మ మొదలుకొని ఒక చిన్న చీమ వరకు ఏవైతే అనుభవిస్తూ ఉంటాయో ఆ భౌతికమైన ఐశ్వర్యము, దీర్ఘాయువు, సిద్ధులు, ఇతర భౌతిక సౌఖ్యాల గురించి నాకు అనుభవం వచ్చేసింది పూర్తిగా. తస్మాదమూస్తనుభృతా మహమాశిషోజ్ఞ ఆయుష్యం విభవమైంద్రియమా విరించాత్. వీటన్నిటి కాల ప్రభావం వల్ల ఇవన్నీ కూడా నశించిపోతాయి. కాలాత్మనోపనయ. నేనేం కోరుకుంటున్నాను? నేచ్ఛామితే విలులితానురు విక్రమేణ మాం నిజభృత్య పార్శ్వం. కాబట్టి నాకు ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ నేను మిగతా వాళ్ళని చూశాను, వాళ్ళ చూడడం వల్ల నాకు అనుభవం కలిగింది. నాకు ఇవన్నీ వద్దు. నీ భక్తుల యొక్క, నీ నిజ భృత్యుల యొక్క, నీ నిజ సేవకుల యొక్క, నీ పాదార్చకుల యొక్క సాంగత్యం, వాళ్ళ యొక్క సేవ, కైంకర్యం, నాకు అదే కావాలి. వాళ్లకు దాసత్వం చేసేటట్లు నన్ను అనుగ్రహించమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు ప్రహ్లాదుడు. చూడండి, కొంతమంది వాళ్ళు అనుభవిస్తేనే అన్నీ
అవి తెలుసుకుంటారు, అవి తుచ్చమైనవి. కానీ ప్రహ్లాదుడు లాంటి తెలియని వాళ్ళు తాము అనుభవించకపోయినా ఇతరులు అనుభవిస్తే చూసి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఇవి తుచ్చమైనవని చెప్పి వాటిని అనుభవించడం అనేది కోరుకోకుండానే, వాటిని అనుభవించకుండానే వాటిని విడిచిపెట్టేస్తారు. ప్రహ్లాదుడు అటువంటి విశుద్ధ భక్తుడు కాబట్టి ఆయనకు అర్థమైంది. ఏం కోరుకుంటున్నాడు? నిజ భృత్య పార్శ్వం, నీ నిజమైన భృత్యులు, నిజమైన సేవకులు, నిజమైన భక్తుల యొక్క సాంగత్యం నాకు కావాలి. కాబట్టి మనం ఇదే కోరుకోవాలి భగవంతుడిని. యోగక్షేమాలు నేను చూసుకుంటాను నా అనన్య భక్తుడు, కానీ ఆయన ఎప్పుడో చెప్పాడు కాబట్టి రోజు ఒక చిట్టా ఇవ్వక్కర్లేదు. నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నువ్వు చూసుకోవాలి. నీ భక్తుల యొక్క సేవ, నీ భక్తుల యొక్క సేవ, నీ భక్తుల యొక్క సేవ కావాలి. నేను చెప్పుకున్నాను కదా, మాలాకారుడు సుధాముడు చెప్పినట్టు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయ తాపసమందార నాకు దయసేయగదే. మూడే అడుగుతున్నాడట. నీ పాద కమల సేవ, ప్రహ్లాదుడు ఇందాక అడిగాడు, అయ్యా నీ పాద పద్మ సేవ కావాలి. తర్వాత ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ పాదార్చకుల యొక్క సాంగత్యం, స్నేహం, నెయ్యం కావాలి అని అడుగుతున్నాడు. తర్వాత మూడోది ఏంటి? నితాంతాపారభూత దయ, జీవులందరి పట్ల దయ, అందరూ కూడా నీ అనుగ్రహం పొందాలి, లేకపోతే నాకు దుఃఖం కలుగుతుంది. ప్రహ్లాదుడు కూడా అలా అంటున్నాడు. ఈ మూడే కోరుకోవాలి భగవంతుడిని. భగవంతుడి యొక్క పాదకమల సేవ, పాదార్చకులతోటి నియమం, ప్రచారం చేసే శక్తి, నితాంతాపార భూతదయ. ఆ భూతదయ లేకపోతే మనం మిగతా వాళ్ళ కోసం ప్రార్థించలేం, మిగతా వాళ్ళ కోసం మనం ప్రచారం చేయలేం. కాబట్టి ప్రహ్లాదుడు భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటున్నాడు. కుత్రాసి శశ్రుతి సుఖాముగ తృష్ణ రూప క్వేదం కలేవరమశేష రుజాం విరోహ నిర్విద్యతే నతు జనో యదపీతి విద్వాన్ కామానలం మధులవై శమయందురాపై. ఈ భౌతిక జగత్తు ఒక ఎడారి లాంటిది. ఇక్కడ సుఖాలనే జలం ఉండదట. కానీ జీవుడు ఈ ఎడారి అందలి తిరుగుతూ ఎక్కడో ఎడారిలో సుఖం ఉంది, ఎండమావి అంటే అక్కడ నీళ్లున్నాయేమో, అక్కడ సుఖం ఉందేమో అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఎడారిలో జలం ఎక్కడుంటుందండి? భౌతిక జగత్తులో సుఖం ఎక్కడుంటుంది? ఆ తుచ్చమైన కొద్దిపాటి సుఖం కూడా దానికి విలువ ఏమిటి? ఈ దేహం అంతా కూడా అనేక రోగాలకు కారణమై ఉంది. చాలామంది గొప్పవాళ్ళకి, మనం గొప్పవాళ్ళు అనుకునే వాళ్లకు ఈ విషయం తెలుసు. అయినా కూడా వాళ్ళు ఇంకా ఇక్కడేదో సుఖం ఉంది, ఇంకా సుఖం ఉంది, ఇంకా సుఖం ఉంది, ఇంకా సుఖం ఉంది ప్రయత్నిస్తుంటారు. సుఖం దుర్లభమే అని అర్థం చేసుకోరు. వాళ్లకు ఇంద్రియ నిగ్రహం లేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఏదో సుఖం ఉంది, ఇంకా ఏదో సుఖం ఉంది అని సుఖం వెంట పరుగు తీస్తూ ఎప్పుడు కూడా సరైన నిర్ణయానికి రారు. చూడండి, ఎన్ని కనిపెట్టినా ఒక చిన్న రోగాన్ని ఎవరు మాన్పించలేకపోతున్నారు. ఈ రోగం తగ్గిపోయి దీనికి అన్ని రకాల వ్యాక్సిన్లు కనుక్కున్నాక ఇంకో రోగం వస్తుంది, అది తగ్గిపోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడండి సుఖం? సుఖం అనేది లేదు. ఈ ఎడారిలో ఎండమామి లాంటిది ఇక్కడ సుఖం కోరుకోవడం, అటువంటి సుఖం లేదు. ఆ దొదికిన కొద్దిపాటి సుఖం కూడా తుచ్చమైనది, తాత్కాలికమైనది. కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరు అటువంటి సుఖాల కోసం పరుగుదీసి జీవితాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడి యొక్క సేవలో వినియోగించమంటున్నాడు ప్రహ్లాదుడు. క్వాహం రజ ప్రభవ ఈశ తమోధికేస్మిన్ జాతః సురేతర కులే క్వ తవానుకంప న బ్రహ్మణో నతు భవస్య న వైరమాయ యన్నేర్పిత శిరసి పద్మకర ప్రసాదః. అయ్యా, రజస్తమో గుణాల్లో పుట్టి రాక్షస వంశంలో పుట్టిన నా స్థానం ఎక్కడ? బ్రహ్మరుద్రాదులు, లక్ష్మీదేవి వాళ్ళ స్థానం ఎక్కడ? వాళ్ళ మీద చూపిన నీ కరుణ ఎక్కడ? వాళ్ళపై కంటే కూడా నా మీద ఇంకా ఎప్పుడు, వాళ్ళకంటే కూడా ఇంకా ఎప్పుడు, ఇంకా ఎక్కువ కరుణతోటి నన్ను అనుగ్రహించి నీ కరస్పర్శ నాకు ఇచ్చావు. నీ కరకమలాల్ని
నా శిరం మీద ఉంచావు. ఎటువంటి అదృష్టం ఇది! అటువంటి గొప్ప గొప్ప వాళ్ళైన బ్రహ్మరుద్రాదులకు లక్ష్మీదేవిని అనుగ్రహించిన విధంగా నన్ను అనుగ్రహించావు అంటున్నాడు. భగవంతుడు ఏ విధంగా తన భక్తుల్ని అనుగ్రహిస్తాడో, ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడో అది చెప్పలేము. ఒక చోట గోపికలు అంటున్నారు భాగవతంలో, నీ పాద పద్మాలు వీటిల్ని ఫణిఫణార్పితం తే పదాంబుజం, మాకు నీ పాదపద్మ సేవ ఇవ్వట్లేదు కానీ ఆ కాళీయుడికి ఇచ్చేసావు. ఎందుకంటే ఆ కాళీయుడు పడగల మీద నువ్వు నుంచొని నాట్యం చేశావు. ఫణిఫణార్పితం, ఆ కాళీయుడు పడగలకి ఇచ్చేసావు నీ పాదాలు. అటువంటి మాకు ఆ కాళీయుడు చేసుకున్నట్టు కూడా మాకు నీ యొక్క పాదపద్మ సేవ దొరకట్లేదు అంటున్నాడు. ఇక్కడ కూడా బ్రహ్మరుద్రాదులకు దొరకడు, వాళ్ళెక్కడా నేనెక్కడా అంటున్నాడు. కుచేలుడు కూడా కృష్ణుని కలిసి ద్వారక నుంచి బయటకు వచ్చాక ఇలాగే అనుకున్నాడు. క్వాహం దరిద్ర పాపీయాన్ క్వా కృష్ణ శ్రీనికేతనః బ్రహ్మబంధూరితి స్మాహం బాహువ్యాం పరిరంభితః. క్వాహం దరిద్ర పాపియా, నేనెవరిని, ఒక దరిద్రుణ్ణి, పాపాత్ముణ్ణి. క్వా కృష్ణ శ్రీనికేతన, కృష్ణుడెక్కడా, ఆయన శ్రీనికేతనుడు, రుక్మిణీనాథుడు, లక్ష్మీనాథుడు, శ్రీనే నికేతంగా కలిగిన వాడు, ఎప్పుడు లక్ష్మీదేవి సాంగత్యంలో ఉండేవాడు. అయినా కూడా బ్రహ్మబంధూరితి స్మాహం, నేను బ్రాహ్మణుణ్ణి కాకపోయినా బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు నన్ను ఇంతగా ఆదరించాడు. చివరికి బాహుభ్యాం పరిరంభిత, ఆయన బాహువులతోటి నన్ను కౌగలించుకున్నాడు. ఎంత గొప్పవాడు ఆ దేవుడు. భక్తుడు ఇలాగే భగవంతుడు తన పట్ల చూపించిన కరుణను తలచుకుంటూ భక్తుడు పులకించిపోతాడు. అదేవిధంగా ఇక్కడ ప్రహ్లాదుడు కూడా అలా పులకించిపోతున్నాడు. ఏ విధంగా నేను అనర్హుడిని అయినప్పటికీ కూడా, అన్ని విధాలుగా నేను అనర్హుడిని అయినప్పటికీ కూడా నీ కరుణ నా మీద చూపించావు, నీ కరస్పర్శ నాకు కలిగించావు, నా జీవితాన్ని చరితార్థం చేశావు అని ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు భగవంతుడిని. నైషా పరావర మతిర్భవతో నను స్యాత్ జంతోర్యథాత్మ సుహృదో జగతస్తథాపి సంసేవయా సురతరోరివతే ప్రసాదః సేవానురూపముదయో న పరావరత్వం. స్వామి, నీకు శత్రుమిత్రులు లేరు, అనుకూల ప్రతికూల భేదం లేదు, ఉచ్చ నీచ భావం అనేది నీ యందు లేదు. నువ్వు కల్పవృక్షం లాంటి వాడు. నిన్ను ఏ విధంగా సేవిస్తే ఆ సేవను అనుసరించి వాళ్ళను అనుగ్రహిస్తావు. భగవంతుడిలో వైషమ్యం లేదు. 7వ స్కందం మొత్తం మీద ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే భగవంతుడిలో వైషమ్యం లేదు. భగవంతుడు ఒక్కోసారి దేవతల పట్ల ప్రత్యేకమైన భావం ఉంది అనిపిస్తుందేమో, దేవతల పట్ల ఇలా చేస్తున్నాడు, లేకపోతే భక్తుల్ని ప్రత్యేకంగా ఏదో చేస్తున్నాడు, ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నాడు, ఈయనకు వైషమ్యం ఉంది కదా అని ప్రశ్నించవచ్చు. భగవంతుడిలో వైషమ్యం లేదు, భగవంతుడిలో తారతమ్యం లేదు. ఎందుకు, ఎలా దీన్ని అర్థం చేసుకోవడము అంటే, వైషమ్యము తారతమ్యము అనేవి భౌతిక గుణాలు. ఈ భౌతిక గుణాలు భగవంతుడిలో లేవు. ఆయన గుణాతీతుడు, మాయాధ్యక్షుడు. ఆ భౌతిక గుణమయమైన మాయ భగవంతుడి యొక్క అధీనంలో పనిచేస్తుంది తప్ప భగవంతుడిపై ప్రభావితం చూపలేదు. కాబట్టి భగవంతుడు ఏదైతే ప్రేమ చూపిస్తున్నాడో అది భౌతికం కాదు, అది వాత్సల్యం, అది భక్తుల పట్ల వాత్సల్యం. అతను కల్పవృక్షం లాంటివాడు, భగవంతుడు సూర్యుడు లాంటివాడు, భగవంతుడు వర్షం లాంటివాడు, భగవంతుడు కల్పవృక్షం లాంటివాడు, భగవంతుడు కామధేనువు లాంటివాడు, భగవంతుడు చింతామణి లాంటి వాళ్ళు. ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళకు అది ఇస్తాడు. భక్తులు భగవంతుని కోరుకున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళని తనను తాను భక్తులకు సమర్పించుకుంటున్నాడు. అంతే తప్ప భగవంతుడిలో వైషమ్యం లేదు. సేవానురూపముదయో న పరావరత్వం సంసేవయ సురతరోరివ. ఆ కల్పవృక్షంలాగా
నువ్వు అనుగ్రహిస్తావు. భక్తులు భగవంతుని ఎక్కువ ఎక్కువ ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి భగవంతుడు భక్తులను అలా అలా అనుగ్రహిస్తాడు. అంతేకాని ఆయనలో వైషమ్యం, భేదభావం, తారతమ్యం లేవు. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభికామమనుయ ప్రపతన్ ప్రసంగాత్ కృత్వాత్మసాత్ సురర్షినా భగవన్ గృహీతః సోహం కథం ను విసృజే తవ భృత్య సేవాం. అయ్యా, నేను ఈ విధంగా భౌతికమైన గుణాలతోటి అంధకూపంలో పడిపోతున్నప్పుడు, ఎక్కడెక్కడైతే ఈ అంధకూపంలో ఎన్నో సర్పాలున్నాయి, ఎన్నెన్నో పాములున్నాయి, అటువంటి అంధకూపంలో నేను పడిపోయేటప్పుడు నీ నిత్య దాసుడకు నారదముని నన్ను శిష్యుడిగా స్వీకరించి ఈ అంధకూపం నుండి బయటపడే మార్గాన్ని నాకు ఉపదేశించాడు. కృత్వాత్మసాత్సురర్షినా భగవన్ గృహీతః సోహం కథం ను విసృజే తవ భృత్య సేవం. అటువంటి నారదుణ్ణి సేవించడం నా ప్రథమ కర్తవ్యం. ఆ మహానుభావుడి సేవను నేను ఎట్లు విడవగలను అనుకుంటాడు. చూడండి, భగవంతుడి సాంగత్యమే ఇప్పుడు లభించింది ప్రహ్లాదుడు, కానీ నారదుడిని, గురువు గారిని మర్చిపోవట్లేదు. నా గురువుని సేవించడమే ప్రథమ కర్తవ్యం, నిన్ను సేవించడం తర్వాత విషయం. నాకు నీ భృత్యుల సాంగత్యం కావాలి, ఆ గురువుల సాంగత్యం కావాలి. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ, వాళ్ళని అనుసరిస్తూ, వాళ్ళ మార్గాన్ని అనుసరిస్తూ నేను నిన్ను సేవిస్తాను. ఇప్పుడు నేనేదో గొప్ప భక్తుని అనుకోవట్లేదు, నేను పరంపరాగతంగా వచ్చిన ఆచార్యుల అడుగు జాడల్లో నడుస్తూ నిన్ను సేవిస్తాను. వాళ్ళని సేవించడమే నా ప్రథమ కర్తవ్యం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిన్ను సేవిస్తున్నారు కాబట్టి. చూడండి, ఎంత గొప్ప భక్తుడైనా కానీ నేను పరంపరాగతంగా ఆచార్య సాంప్రదాయాన్ని పాటిస్తూ వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తాను అంటున్నాడు. కానీ ఇంకా నాకు గురువు యొక్క అవసరం లేదు అనుకోవట్లేదు. కొంతమంది మూర్ఖులు భగవంతుడి పట్ల కొద్దిపాటి భక్తిభావం ఉన్నప్పటికీ నాకు ఇంకెవరితో సంబంధం లేదు, నేను ఏకాంతంగా నేను భక్తియోగం ఆచరించగలను, భక్తుల సాంగత్యం నాకు అవసరం లేదు అనుకుంటారు. అటువంటి వాళ్ళు మూర్ఖులు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారు, హరిగురు వైష్ణవ భాగవత్ గీత. నిజమైన భక్తుడు ఎలా చేస్తారంటే, హరి భగవంతుడు, గురువులు, వైష్ణవులు భక్తులందరూ. హరిగురు వైష్ణవ భాగవత గీత, భాగవతము భగవద్గీత, వీటన్నిటినీ సేవిస్తాను అంటే గురువులను, సాధువులను, శాస్త్రములను సేవిస్తూ వాటిల్లో చెప్పినట్టుగా నేను హరిని సేవిస్తాను, అలా హరిని సేవించాలి అని నరోత్తమ దాస్ ఠాకూర్ వారు ఉపదేశం ఇచ్చారు. ప్రహ్లాదుడు కూడా అదే చెప్తున్నాడు. ఇంకొక శ్లోకం చదివి ఇక్కడతో ఆపేద్దాం. మత్ప్రాణరక్షణమనంత పితుర్వధశ్చ మన్యే స్వభృత్య ఋషివాక్యమృతం విధాతుం ఖడ్గం ప్రహృయ్య యదవోచద సద్విదిత్సు త్వామీశ్వరో మదపరో వతుకం హరామి. ఓ ప్రభు, ఓ అనంత దివ్య గుణనిధి, నా తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు, ఎక్కడున్నాడో చూపించు అని నన్ను కోపంగా అడిగాడు. ఇంద్రసింహాసనం మీద నుంచి దూకాడు, నన్ను పట్టుకున్నాడు, ఖడ్గం ఎత్తాడు, నన్ను చంపబోతున్నాడు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని నేను చెప్పాను. ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు అని నేను చెప్పాను. నేను కాకుండా ఇంకొక జగన్నాథుడు ఉన్నాడా అని అడిగాడు. ఉంటే వాడు నిన్ను రక్షించు కాక నీ శిరస్సుని ఇప్పుడే ఖండిస్తాను అని కత్తి ఎత్తి కోపంతో నన్ను చంపబోతుంటే, నువ్వు అన్ని చోట్ల ఉన్నావు, ఈ స్తంభంలో కూడా ఉన్నావు అని నేను చెప్పాను. నా యొక్క అల్పుడైన నా యొక్క మాటలను నిజం చేయడానికి, స్వభృత్య ఋషివాక్య మృధం విధాతుం, ఆ వాక్యాలను సత్యం చేయడానికి, నీవు ఈ రాక్షసుని సంహరించడానికి నీవు ఆవిర్భవించావు. అది తప్ప ఇంకో కారణం లేదు. నీ ఆవిర్భావానికి, నీ యొక్క భక్తుల మాటలు నిజం చేయడానికి నువ్వు ఈ విధంగా ఆవిర్భవించావు అంటున్నాడు. బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నాడు కృష్ణ కరుణామృతంలో, విజయతే మమ వాంగ్మయ జీవితం. నా వాంగ్మయ జీవితానికి అంటే నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏదైతే చెప్తున్నానో దానికి నువ్వు జీవితం. విజయతే మమ వాంగ్మయ జీవితం. భక్తుడు ఎప్పుడూ భగవంతుడి గురించే చెప్తూ ఉంటాడు కాబట్టి అటువంటి భక్తుల మాటలను భగవంతుడు ఎప్పుడూ అబద్ధం కానివ్వడు.
అటువంటి భక్తులు ఎప్పుడూ నశించిపోరు. అందుకే కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తులు ఎప్పుడు నశించిపోరను ప్రతిజ్ఞ చేయి. నా భక్తులే కాదు, నా భక్తుల యొక్క వాక్కులు కూడా ఎప్పుడు నశించిపోవు. అందుకే భక్తులు ఎవరైనా దీవెనిస్తే అది జరిగి తీరుతుంది. ఎవరైనా భక్తులు మన అనుగ్రహిస్తే, నీకు కృష్ణుడి యొక్క భక్తి కలుగుగాక అని భక్తుడు మనల్ని హృదయపూర్వకంగా దీవిస్తే అటువంటి వాళ్లకు భక్తి కలుగుతుంది. భక్తుడు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి వేరే వాళ్ళకు భక్తిని భగవంతుడు వాళ్ళ పట్ల ప్రసన్నుడవుతాడు. అందుకే నిత్యం మనం భక్తుల యొక్క దీవెనలనే అవే మన నిజమైన సంపదగా పరిగణించి భక్తుల యొక్క దీవెనలను మళ్ళీ మళ్ళీ మనం తీసుకుంటూ ఉండాలి. మన్యే స్వభృత్య ఋషివాక్యముదం విధాతుం. అటువంటి నీ భృత్యుణ్ణైన నా మాటలు నిజం చేయడానికి, అల్పుణ్ణైన నా మాటలు నిజం చేయడానికి స్వామి నువ్వు అవతరించావు అని, ఈ విధంగా నన్ను రక్షించావు, హిరణ్యకశిపుణ్ణి శిక్షించావు అని ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. దయచేసి మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకొని ఒక్కసారి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారండి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నేను సంజయ్ మాట్లాడుతున్నాను నిజామాబాద్ నుంచి. చెప్పండి సంజయ్ గారు. ప్రభుజీ, ఇప్పుడు ఇది ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గత చరిత్ర చూస్తే ఆయన ఇంటెన్షనల్ గా భగవంతుని సేవించలేదు. ఆయన అనుకోకుండా యాక్సిడెంటల్ గా సేవించాడు కాబట్టి ఆయనకు అంత పెద్ద జన్మ దొరికింది. మరి అంటే అలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి? ఇంటెన్షనల్లీ సేవించుకున్నా కానీ అంత గొప్ప జన్మ దొరుకుతుందా ప్రభు? అది ప్రహ్లాదుడి పూర్వజన్మ చరిత్ర చెప్తున్నారు మీరు. వాసుదేవుడు కదా, అక్కడ ఆయన ఇంటెన్షనల్గా భగవంతుడిని సేవించలేదు, అన్ఇంటెన్షనల్గా సేవించాడు అని. ఎలా సేవించినా భగవంతుడు దయార్థ హృదయుడు కాబట్టి ఆ సేవను భగవంతుడు ఆ సేవను స్వీకరించాడు భగవంతుడు. కాబట్టి వాసుదేవుడు ప్రహ్లాదుడయ్యాడు. కానీ నిజమైన భక్తులు ఏ విధంగా భక్తి చేయాలో ప్రహ్లాదుడు చెప్తున్నారు. గురువు ఆదేశించినట్టుగా ఇంటెన్షనల్గా భక్తి చేయాలి. ప్రహ్లాదుడు నారదుడు ఆదేశించినట్టుగా భక్తి చేశాడు. నారదుడు ఆదేశించిన విధంగా ప్రచారం చేశాడు. నారదుడు ఆదేశించిన విధంగా భక్తి యోగం ఆచరించాడు. కాబట్టి మనం ఏ విధంగా అయితే శిలా ప్రభుపాదుల వారు పూర్వాచార్యులు మనల్ని భక్తి యోగం చేయమన్నారో అదేవిధంగా చేయాలి. 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపిస్తూ భక్తుల సాంగత్యంలో భగవంతుని కీర్తిస్తూ ఈ విధంగా భక్తి యోగం ఆచరించాలి. ఒక్కొక్కసారి అజ్ఞాత సుకృతి వల్ల, భక్తుల దయ వల్ల, భగవంతుడి దయ వల్ల ఒక పాపాత్ముడికి కూడా భక్తి కలుగుతుంది. భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా కరుణిస్తాడో మనం చెప్పలేం. ఆయన స్వరాట్, సర్వస్వతంత్రుడు. కాబట్టి ఎవరో ఒకళ్లకు ఏదో విధంగా భక్తి కలిగింది కాబట్టి మనకు కూడా అదే విధంగా కలుగుతుంది అనుకోవడం తప్పు. కొంతమంది కాలేజీకి వెళ్ళకపోయినా వాళ్ళకి PhD డిగ్రీలు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రామానుజం ఉన్నాడు, మ్యాథ్స్, ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయన కాలేజీకి వెళ్ళి చదువుకోలేదు, డిగ్రీ సంపాదించలేదు. ఆయన ప్రతిభా పాఠవాల్ని గుర్తించిన తర్వాత ఆయనకు డిగ్రీ ఇచ్చారు. అంతేగాని మనం కూడా కాలేజీకి వెళ్లకుండా రామానుజానికి డిగ్రీ వచ్చినట్టు కదా నాకు కూడా డిగ్రీ వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. మనం ఫెయిల్ అయిపోతాం. భగవంతుడి ఇలాంటి కథలు మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు మనం భగవంతుడి యొక్క కరుణ గురించి మనకు అనుభవపూర్వకం అవుతుంది. కానీ మనము వాళ్ళేదో ఒక రకంగా చేశారు పూర్వజన్మలో కాబట్టి నేను కూడా అదే విధంగా ప్రవర్తిస్తాను అనుకోకూడదు. మనం ఆచార్యులు ఉపదేశించినట్లు, శాస్త్రం ఉపదేశించినట్లు భక్తి యోగం భాగవతుల సాంగత్యంలో ఆచరించాలి. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సుజిత ప్రభుజీ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. భగవంతుడికి అంటే
మనం ఒక రోజు ఇప్పుడు ఏ భగవంతుడికైనా సరే ఎన్నో వేల సంవత్సరాలు కదా ప్రభుజీ. అలాంటప్పుడు మనం పొద్దున్నే స్వామిని మేలుకొలుపులు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తాం ప్రభుజీ? భగవంతుడు అనేవారు మామూలుగా అయితే మనం చెప్పుకున్నట్టు పడుకోరు. వాళ్ళకి ఒక రోజు కూడా గడవదు కదా మనకు రోజు అయినప్పుడు. బ్రహ్మదేవుడి ఒక్క రోజే ఒక కల్పం సమయం. భగవంతుడి యొక్క ఒక్క రోజు ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని ఊహించి మాతాజీ వారు ఇలా ప్రశ్నిస్తున్నారు. మరి భగవంతుడిని ఎందుకు రోజు పడుకోబెట్టడం, రోజు మేల్కొల్పడం? ఆయన యొక్క రోజు ఎంతో పెద్దది కదా అని. భగవంతుడికి కాలాతీతుడు. బ్రహ్మదేవుడు సైతం కాల ప్రభావంలో లోనవ్వాల్సిందే, కానీ భగవంతుడు కాలాతీతుడమ్మా. ఆయనకు పగలు రాత్రి ఇవి భౌతికమైన పగలు రాత్రి భగవంతుడికి ఉండవు. కానీ కూడా భగవంతుడు కూడా యోగ నిద్రను స్వీకరించి, మనము 2 ఏకాదశులు వస్తాయి, శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని మన క్యాలెండర్ చూసుకుంటూ ఉంటే, శయన ఏకాదశి నాడు భగవంతుడు శయనిస్తాడని, ఉత్థాన ఏకాదశి నాడు భగవంతుడు మళ్ళీ భగవంతుడు నిద్రలేస్తాడని యోగ నిద్ర నుంచి. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని భగవంతుడు అందరికీ దర్శనమిస్తాడని మనం పురాణాల్లో వింటుంటాము. కాబట్టి భగవంతుడు కూడా విశ్రాంతి, యోగ నిద్ర స్వీకరిస్తాడు. కానీ మనలాగా భౌతిక జీవుల్లాగా అలసట పొంది కాదు. అది లీలామాత్రంగా తన సేవించే భక్తులకు అవకాశం ఇవ్వడం కోసం భగవంతుడు అటువంటి లీలలు ప్రదర్శిస్తాడు. అందుకే మనం మన శ్రీ విగ్రహాలను కూడా ప్రతిరోజు మేలుకొల్పుతాం, ప్రతిరోజు మనం వాళ్ళను శయనింపజేస్తాం. శయనహారతి, మంగళహారతి భగవంతుని చేస్తూ మనము కీర్తిస్తాం. చూడండి, కొన్ని పెద్ద పెద్ద మందిరాల్లో భగవంతుడికి సరైన సమయానికి వాళ్ళని భగవంతుని శయనింపజేయట్లేదు, మేల్కొల్పట్లేదు. ఇలా చేయడం ధర్మ విరుద్ధం. ఇది సాంప్రదాయం కాదు. కేవలం 1 గంట 2 గంటలు ఇలా కాకుండా ఎంతసేపు అయితే మనకు నిద్ర అవసరము, 6 గంటలు 7 గంటలు, భగవంతుడికి కూడా ఆ విధంగానే మనం శయనింపచేయాలి, మనం మేల్కొల్పాలి. ఇది మన యొక్క పవిత్రత కోసం, మనం భగవంతుడి యొక్క కరుణ పొందడం కోసం. అంతే తప్ప భగవంతుడు అన్ని పరిస్థితుల్లో కూడా జాగరూకుడయ్యే ఉంటాడు. 3 కాలాల్లో కూడా, 3 పరిస్థితుల్లో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన జాగరూకుడై ఉంటాడు. ఆయనకు భౌతికమైన నిద్ర, భౌతికమైన ఈ ఏదైతే అజ్ఞానం ఉందో అటువంటివి భగవంతుడిలో లేదు. అలసట, అవిద్య ఇవన్నీ భగవంతుడిలో ఉండవు. మన పవిత్రత కోసం మనం భగవంతుడిని సేవిస్తున్నాము. మనమందరము ఈ జన్మ చాలించి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత భగవంతుడిని అక్కడ ప్రత్యక్షంగా సేవించాలి. అందుకే వైకుంఠానికి వెళ్తున్నాం, భగవంతుని సేవించడానికి, వైకుంఠానికి, గోలోకానికి. అక్కడ ఏదైతే సేవ చేయబోతున్నామో భవిష్యత్తులో, అది ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవడం కోసం ఇలా మనం అర్చారూపంలో భగవంతుని సేవిస్తూ ఉంటాం, ఆయన శయనింపజేస్తూ మేల్కొల్పు. దీనివల్ల మనకు భగవంతుడి వ్యక్తి అనే స్పృహ కలుగుతుంది. ఆ తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క అర్చా విగ్రహం ఇద్దరు ఒకళ్ళే. అది భగవంతుడి యొక్క అవతారమే అర్చావతారం. కాబట్టి ఆ విధంగా మనం మన భౌతికమైన ఇంద్రియాలతోనే భగవంతుడిని సేవిస్తున్నాము ఇప్పటి నుంచి. కాబట్టి అలా ఎవరైతే శ్రీ విగ్రహారాధన చేస్తారో వాళ్ళకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతే తప్ప భగవంతుడికి నిద్ర అవసరమని కాదు, భగవంతుడికి అన్నం అవసరమని కాదు, భగవంతుడికి మనం సమర్పించే ఫలపుష్పాలు అవసరమని కాదు. అవన్నీ భగవంతుడికి అవసరం లేదు. భగవంతుడికి
మన నుంచి ఏమీ అవసరం లేదు, మనకే భగవంతుడి యొక్క కరుణ కావాలి. అందుకనే మనం భగవంతుడిని ఆ విధంగా సేవిస్తాం. హరే కృష్ణ. Hare Krishna